పిల్లలందరూ కూడా నా యొక్క వందనాలు. ఈ జ్ఞాపకార్థ కూడికను పురస్కరించుకొని అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని మహింపరుచుటకు, క్రీస్తులోనికి బాప్టిజం తీసుకొని క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా, క్రైస్తవ సహోదరులుగా ఈ విధంగా అందరం కూడా కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా బ్రదర్ సత్యం గారు పిలిచినప్పుడు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క వందనాలు. అలాగే ప్రత్యేకంగా సేవా పరిచర్యలో అనుభవం కలిగిన సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు. మరి పరమ తండ్రి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సమయాన్ని వృధా చేయకూడదు కనుక దయతో మేము మీ యొక్క మొబైల్స్ కూడా మరి దయతో ఆఫ్ చేయండి. నాకు ఇచ్చిన అర్ధగంట ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నాకు ఇవ్వవలసిన వర్తమానాన్ని ఆత్మ సహాయాన్ని బట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, నాకు ఇవ్వవలసిన వచనం ఏంటంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం వచనం 13 అండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము వచనం 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఏవండి, చాలండి. ఏవండి, యోహాను భక్తుడు పద్మాస దీపములో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి ఆయన దర్శన రీతిగా రాసిన ఒక అద్భుతమైన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథము ఏమని ప్రకటిస్తుంది ప్రపంచ క్రైస్తవులకు అని ఆలోచిస్తే, ప్రభువునందు మృతులు మాత్రమే ధన్యులు అంటుంది బైబిల్. ఏవండి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు మృతులు మాత్రమే ధన్యులు. మాత్రమే అని ఎందుకు ఆ పదాన్ని నేను ప్రస్తావించడం జరిగింది అంటే, ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా విన్న తర్వాత మాత్రమే అని ఎందుకు వాడానో మీకు అర్థమవుతుంది. అక్కడ మాత్రమే అని లేదు. ఏమండి, ఇక్కడ అందుకే ప్రభువునందు అనే పదాన్ని యోహాను భక్తుడు ఆత్మ సహాయాన్ని బట్టి ఆ రచయిత చక్కగా రాయడం జరిగింది. ప్రభువునందు చనిపోతేనే వారు ధన్యులా అని ఆలోచిస్తే వాక్యం చెప్తుంది అవును, ప్రభువునందే చనిపోవాలి. ఎవరా ప్రభువు అంటే, పరలోకాన్ని వీడి ఈ పాపిష్టి లోకానికి వచ్చారే, ఏమండి, శరీరాన్ని ధరించుకొని కన్య మరియమ్మ గర్భములో జన్మించిన దేవాతి దేవుడే ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆ ప్రభువునందు మాత్రమే మృతి పొందాలి అని బైబిల్ సెలవిచ్చింది. ఏమండి, ప్రభువునందు అనే పదానికి అర్థం ఏంటండి అంటే, ప్రభువుతో అనుకోండి, ప్రభువులో అనుకోండి, లేదా ప్రభువును బట్టి అనుకోండి. కానీ ఏది ఏమైనప్పటికీ యేసే దేవుడని, యేసే ప్రభువని, యేసే లోక రక్షకుడని, ఏమండి, మన పాత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని ధరించుకున్న మనమందరము కూడా ఇక్కడ బోధకుడని, లేదా సువార్థికుడని, లేదా సేవకుడని, లేదా టీచర్ అని లేదు, లేదా క్రైస్తవ విశ్వాసి అని లేదు. అందరూ కూడా ప్రభువునందు మాత్రమే మృతి నొందాలి అని ప్రకటన గ్రంథకర్త ప్రకటిస్తున్న ఒక అద్భుతమైన ప్రకటన. ఏమండి, కనుక ప్రభునందు మాత్రమే చనిపోవాలంటే ప్రభునందు మాత్రమే చనిపోవాలి, కన్ఫర్మ్. ఎందుకు ప్రభునందు మాత్రమే ఎందుకు చనిపోవాలి అని ఆలోచిస్తే, ఏమండి, ప్రభునందు మాత్రమే ఎందుకు చనిపోవాలి అని ఆలోచిస్తే, ప్రభునందు చనిపోతేనే ధన్యులు అంటుంది బైబిల్. ఎవరు ధన్యులు అంటే, ధన్యులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ధన్యులు అనే పదానికి అర్థం ఏంటండి అంటే అదృష్టవంతులు అని అర్థం. ఆ అదృష్ట భాగ్యాన్ని, ఆ ధన్యతను ఏమండి మనకు కావాలి అంటే
కంపల్సరిగా ప్రభువునందు మాత్రమే మనమందరము కూడా చనిపోవాలి. ప్రభు దగ్గరికి వచ్చాం, బాప్తిజం తీసుకున్నాం, క్రీస్తు సంఘములో చేర్చబడ్డాం. కొన్నాళ్ళు చక్కగా ప్రభువును వెంబడించాం, మళ్ళీ త్రాగుబోతులుగా చనిపోయారు. కొంతమంది వాక్య విరోధంగా పాపము చేసి చనిపోయారు. ఈ చనిపోయిన వారైతే ధన్యులైతే కాదు. ప్రభునందు చనిపోవడం అంటే అర్థం ఏంటో మనం ముందుకు వెళ్తే మనకి సుస్పష్టముగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవలసిన అవసరం ఏంటండి అంటే, ప్రభునందు మాత్రం ఎందుకు చనిపోవాలి? ప్రభువులో ఉన్న ఆ వైఖరి ఏంటి? ప్రభునందు మాత్రం ఎందుకు చనిపోవాలి? ఆ ప్రభునందు ఉన్న ఆ గొప్పతనం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభువు నందు యేసు ప్రభును బట్టి యేసు ప్రభుతో లేదా యేసు ప్రభులో చనిపోతూనే ధన్యులు అదృష్టవంతులు అంటుంది బైబిల్. అంటే ప్రభునందు చనిపోవాలంటే చనిపోవాలి. ఎందుకు చనిపోవాలో యోహాను సువార్త చూడండి ఒకసారి. ప్రభునందు ఎందుకు చనిపోవాలో చూడండి బైబిల్. యోహాను సువార్త 12వ అధ్యాయం వచనం 24. యోహాను సువార్త 12వ అధ్యాయము వచనం 24 చూడండి ఒకసారి. ప్రభునందు మాత్రమే ఎందుకు చనిపోవాలి? అసలు కారణం ఏంటి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఆ గోధుమ గింజ ఒంటరిగానే ఎప్పటికీ ఉంటుంది. ఆ గోధుమ గింజ భూమిలో పడిన గోధుమ గింజ చచ్చిపోతేనే విస్తారంగా ఫలిస్తుంది అని ఒక అద్భుతమైన జ్ఞానోపదేశాన్ని అక్కడున్న శిష్యులకి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన చనిపోక ముందు చెప్పిన ఒక యథార్థమైన సంఘటన, నిజమైన సంఘటన. గోధుమ గింజ ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఆ 12 మంది శిష్యులకే కాదు, విశ్వ ప్రపంచంలో ఉంటున్న 300 కోట్ల మంది క్రైస్తవులకి గోధుమ గింజలో దాచబడి ఉన్న జ్ఞానాన్ని మన ప్రభు అని యేసయ్య చెప్పాడు. తన యొక్క భావం ఏంటి? గోధుమ గింజ ఏంటి? భూమిలో పడి చనిపోవడం ఏంటి? చావకపోతే ఎలా ఉంటుంది, చనిపోతే ఎలా ఉంటుందో చక్కగా వివరించారు మన ప్రభు అయిన యేసయ్య. ఈ గోధుమ గింజ ఉపమానం ఎందుకు చెప్పా ప్రభు అంటే, యేసుక్రీస్తు వారు రాబోతున్న రోజుల్లో చెప్పండి చనిపోవడానికి సిద్ధపడుతున్న సందర్భం ఇది. కనుక అక్కడున్న శిష్యులందరికీ కూడా యేసు ప్రభుని ఎవరైతే చూడాలని వచ్చారో వారికి కూడా కనువిప్పు కలిగే మరి మనోనేత్రాలు తెరుచుకునే అద్భుతమైన పాఠాన్ని నేర్పించడం జరిగింది మన ప్రభు అయిన యేసయ్య. గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలంటే చనిపోవాలి. ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది, కొన్ని లక్షల మందికి ఆహారముగా మారుతుంది, మేలుకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సమాధి చేయబడిన యేసయ్య మరణాన్ని గెలిచి మరణాన్ని జయించి తిరిగి లెగిస్తేనే విశ్వ ప్రపంచ సర్వమానవాళి పాప పరిహారార్థం జరుగుతుంది. అంటే ఒక మనిషి పాపములో చనిపోతున్నాడు, పాపములో బ్రతుకుతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపములోనే ఉంటున్నాడు, పాపముతోనే ఆ వారి యొక్క బ్రతుకును కొనసాగిస్తూ ఉంటున్న సందర్భంలో ఒకవేళ పాపములోనే చనిపోతే ఆ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని ఆ వ్యక్తి భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆ వ్యక్తికి పాపము నుండి విమోచన కలగాలని, పాపక్షమాపణ కలగాలని యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ పాపిష్టి లోకానికి అందుకే వచ్చారు. ప్రభునందు ఎందుకు మృతి పొందాలి అంటే, ప్రభునందు ప్రేమ దేవుని సంగమా, యేసయ్య మనకంటే ముందు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయా ప్రభువా అంటే గోధుమ గింజ చనిపోతేనే అది విస్తారముగా ఎలాగైతే ఫలిస్తుందో, ఎలాగైతే ఆహారముగా మారుతుందో, ఎలాగైతే కొన్ని లక్షల మంది ఆకలిని తీరుస్తుందో, కొన్ని లక్షల మందికి రుచికరంగా మారుతుందో, అలాగే నేను కూడా చనిపోతే నేను కూడా చనిపోతే
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు ఉంటున్న కొన్ని కోట్ల మంది ప్రజలకి నేను కూడా ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా మారుతాను. వారి యొక్క పాపం నుండి వారికి పాప ప్రక్షాళన కలుగుతుంది అని ఉద్దేశముతో యేసయ్య గోధుమ గింజ ఉపమానం అక్కడ ఏమండి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు ప్రభువునందు మాత్రమే ఎందుకు మనం చనిపోవాలి అని ఆలోచిస్తే ఏమండి, యేసయ్య మన కోసం ఆయన చనిపోయాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన చనిపోయారు. ఆలోచించండి. యోహాను సువార్త చూడండి ఒకసారి, క్షమించండి, మత్తయి సువార్త 20 అధ్యాయం వచనం 28 చూడండి ఒకసారి అర్జెంటుగా. మత్తయి సువార్త 20 అధ్యాయం వచనం 28 ప్లీజ్. అలాగే మనుష్య కుమారుడు ఏమండి, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు యేసుక్రీస్తు వారి లోకానికి. ఎందుకు వచ్చా ప్రభు అంటే సేవ చేయుటకును పని చేయుటకును అనేకులకు బదులుగా విమోచన, మన పాపం నుండి విమోచన క్రయధనముగా, మన శాపం నుండి విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాను అని చెప్పేశాడు. ఎవరికి? ప్రపంచ ప్రజలకి. సుమారుగా 700 కోట్ల మంది ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఏమండి మాటది. ఎందుకు వచ్చా ప్రభు యేసు ప్రభు ఎందుకు వచ్చి ఈ లోకానికి అంటే అనేకులకు క్రయధనం, అనేకులకు బదులుగా వారు చేసిన పాపానికి వారే శిక్ష పొందాలి, వారు చేసిన నేరాలకి వారే శిక్ష పొందాలి, వారు చేసిన దోషాలకి అపరాధాలకి వారే శిక్ష పొందాలి. కానీ వారికి బదులుగా నేను చనిపోతాను అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటి అటువంటి దైవత్వం కలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే మీరు ఎక్కడికి వెళ్ళండి, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర, ఈ 4 దిక్కుల భూభాగంలో ఎక్కడికి వెళ్ళండి, యేసు లాంటి దేవుడు, పాపుల కొరకు మన కొరకు ప్రాణమిచ్చే దేవుడు యేసయ్య తప్ప ఇంకెవ్వరు లేరు. అందుకే ఈరోజు యేసుని మేము రక్షకుడిగా, యేసు ప్రభుని దేవుడిగా మేము ఎందుకు పూజిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు కొలుస్తున్నాం, ఎందుకు ఆయనను ఘనపరుస్తున్నామంటే దైవముగా ఉన్న ఆయన, దేవుడిగా ఉన్న ఆయన ఏమండి నాలాంటి మీలాంటి పాపుల కొరకు తన ప్రాణం ఇవ్వడానికి వచ్చేసాడండి ఈ లోకానికి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం వచనం 15 చూడండి. 15 యోహాను సువార్త 10వ అధ్యాయం వచనం 15. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా తండ్రి గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం. ఆ పదాన్ని చాలా గట్టిగా గంభీరంగా చదవాలండి. గొర్రెల కొరకు నా ప్రాణమును నేను పెట్టేదాను అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎన్ని ప్రాణం పెట్టిన దైవం ఉందా ప్రపంచంలో ఎక్కడైనా? ప్రాణాలు తీసేవారు ఉన్నారేమో కానీ ప్రాణం పెట్టిన దైవం విశ్వ ప్రపంచంలో యేసు తప్ప ఇంకెవ్వరు లేరు. ఏమండి నిజం. ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు, ప్రాణదాత, ప్రపంచ మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారు. ఏమండి అంత గొప్ప దేవత దేవుడు ఈ ప్రపంచానికి వచ్చి, లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడంటే అది మామూలు మాట అయితే కాదు. అందుకే ప్రభువునందు మాత్రమే మనం చెప్పండి ఆయన కొరకు బ్రతికి చావాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనం అడుగుదాం, ఓ మనిషి నువ్వెందుకు పుట్టావు? ఓ సేవకుడా నువ్వెందుకు పుట్టావు? ఓ క్రైస్తవుడా నువ్వెందుకు పుట్టావంటే చాలా మందికి ఏమండి వాళ్ళ ఆలోచన ఏంటంటే చెప్పండి, తినుడి కోసమే, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చెప్పండి మనిషి జీవన మనుగడ సాగిస్తున్నారు. కానీ మనిషి ఎందుకు పుట్టాడో, ఏమండి ఎందుకు బ్రతుకుతున్నారో, ఎవరి కోసం బ్రతకారో, ఎందుకు మనిషి అర్ధాంతరంగా చనిపోతున్నారో, చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో కొంతమందికి ఆ సత్యం తెలియక ఏమండి ఏదో నామకార్థంగా
ప్రార్థిస్తారు, నామకార్థంగా వాక్యం వింటారు, నామకార్థంగా వస్తున్నారే తప్ప ప్రభునందు ప్రేమ దేవుని సంగమా, ఒక ప్రకటన గ్రంథం మనకు చేసిన ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ప్రకటన ఏంటండి అంటే, ప్రభునందు నువ్వు మాత్రమే చనిపో, ప్రభునందు మాత్రమే నీ ఆఖరి శ్వాస అంటే, నీ ప్రభునందు మాత్రమే నువ్వు మరణించాలి, ప్రభునందు మాత్రమే నీవు చనిపోవాలి, చనిపోతేనే నీవు ధన్యుడవు అవుతావు, ధన్యురాలువు అవుతావు. లేదంటే ఏమండి, ప్రభునందు దేవుని కోసం బ్రతికి చావకపోతే మనం ధన్యులమైతే, చెప్పండి, ధన్యులమైతే అవము. ఇప్పటికీ ఏమండి, ఈ సొసైటీలో నేను ముగిస్తాను, ఈ సొసైటీలో ఒక కారు కోతలు కూసే కొంతమంది ఉన్నారని ఏమని తెలుసా? వినండి, ఏమని తెలుసా? గోల్కొతా కొండ మీద, కల్వరి శిలువ మీద చెప్పండి, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? ఒకటి ఏమండి, ఆ గోల్కొతా కొండ మీద, కల్వరి శిలువ మీద యేసు ప్రభు యొక్క 3 మేకులు పీక్కోలేని ఆయన మనిషి పాపముల నుండి ఎలా రక్షిస్తాడో అని అంటున్న ఆ కోర కోతలు ఏమండి, వారికి నోటికి ఏమొస్తుందే దుమ్ము లేని నాలుక రకరకాలుగా వ్యంగ్యముగా నా క్రీస్తుల గురించి, బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటే సమాధానం చెప్పవలసింది ఎవరంటే మనమే. ఏమండి, అవునాగా గట్టి చెప్పండి మీరు, అవునా? మీకు తెలియదేమో, చాలామంది పేరు చెప్పరు కానీ చాలామంది ఉన్నారండి. యేసు అంటే పడినవారు, క్రీస్తు అంటే పడినవారు, మనలాంటి క్రైస్తవులు అంటే కిట్టనవారు సమాజంలో, ఈ సొసైటీలో, ఈ డెమోక్రసీలో చాలామంది ఉన్నారు. ఆ ఉన్నవారు ఏంటి, భక్తి చేయడం చేత కాక, ప్రభు దగ్గరికి రావడం చేత కాక, ప్రభు దగ్గరికి వస్తే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, ఏ పాపం చేయకుండా బ్రతకాలని భయముతో మేము బ్రతకలేం బాబోయ్, మాకు చేత కాదు అని ఏమండి చేత కాక చివరికి కారు కోతులు ప్రభు మీద, క్రైస్తవుల మీద చెప్పండి కూస్తున్నారు. 3 మేకులు తీసుకోలేని వాడు దేవుడు కాడు, 3 మేకులు పీక్కోలేని వాడు ఆ మనిషిని ఎలా రక్షిస్తాడు? చివరికి రోమా సైన్యమే, రోమా ప్రభుత్వమే యేసుని చెప్పండి అర్ధాంతరంగా చంపేసింది అని కేకలో సమాజంలో. అటువంటి సన్నాసులకి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూస్తారు ఒకసారి, ఏమండి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము వచనం 18. యోహాను సువార్త 10వ అధ్యాయము వచనము 18. ఎవడును ఏమండి ఆలోచించి చదవండి బాగా, ఎవడును పాయింట్ బాగా క్యాచండి, ఎవడును చూసారా, నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే. అది నీ ప్రభు అంటే, అదండి దేవుడు అంటే, అది యేసు క్రీస్తు అంటే. నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. ప్రాణము తీసే అధికారం, ప్రాణం తీసే హక్కు ఏంటి ఎవరికి లేదు ప్రపంచంలో. ఆయనే మనం బాగుండాలని, మనం బ్రతకాలని, మనం క్షేమంగా ఉండాలని, పాప శాపం నుండి, మన అపరాధముల చేతను ఏంటి పాపముల చేతను చనిపోయి జీవిస్తున్న మనలను మంచి మార్గంలో నడిపించాలని, జ్ఞానాన్ని ఉపదేశించాలని, మంచి శాశ్వతమైన జీవితాన్ని ఏమండి మనకి ఇవ్వాలని ఆయన చివరికి కల్వరి శిలువలో కన్ను మూసాడన ప్రభు. అదే కారణం. ఇప్పుడు ఆ ప్రభుని నమ్ముకున్న మనం ఏమండి ఆ ప్రభునందే బ్రతకాలి, చివరికి ఆ ప్రభునందే చనిపోవాలి. వారే చెప్పండి గట్టిగా ధన్యులు. ఏమండి చివరికి యేసుప్రభు చనిపోయారా లేదా అని ఆలోచిస్తే ఏమండి మరి మనం యూట్యూబ్లో చూస్తున్న వారు చాలామంది చూస్తారండి యూట్యూబ్, వారు కూడా మన ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక చూద్దాం. లోక సువార్త టైం చూడండి, ఓకే, లోక సువార్త 23:40 చూడండి. లోక సువార్త 23వ అధ్యాయం వచనం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. చనిపోయాడు యేసుక్రీస్తు వారు. ఏమంటే ఇదిగోండి బైబిల్ యొక్క ప్రూఫ్, బైబిల్ యొక్క ఆధారం, బైబిల్లో దాఖలాలు ఉన్నాయి.
యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు గొప్ప పరిచర్య చేశారు. యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. చివరికి కల్వరి శిలువ మీద యజ్ఞమైపోయాడు, యాగమైపోయాడు, బలి అయిపోయాడు. చివరికి అదే కల్వరి శిలువ మీద తన ఆఖరి శ్వాస విడిచారు. చివరికి సమాధి చేయబడ్డారు. 3వ రోజున మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి యేసయ్య తిరిగి లేచాడు. ఏమండి, ఆలోచించండి. అందుకే ప్రభువునందే ఎందుకు మనం మృతి పొందాలి అంటే, మనకంటే ముందు నా ప్రభువు, మీ ప్రభువు, మనందరూ యేసయ్య చెప్పండి, మన పాప శాపముల కోసం ఆయన చనిపోయాడు కనుక ఈరోజు యేసే దేవుడని మనమందరం కూడా విశ్వసించాము. ఆయన ఆ ప్రభువుని మనం అంగీకరించాము. ఏమండి, ఆ ప్రభు యొక్క పేరునే సంఘముగా ఈరోజు క్రీస్తు సంఘము అనే ఒక అద్భుతమైన నామకరణం చేశాం. ముగిస్తున్నాను. ఏమండి, అయితే లాస్ట్ మాట, ప్రభునందు మృతులే ధన్యులంటే రాసేసుకోండి, తర్వాత ఇంటికి చదువుకోండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి, యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడి ఆ మరణం గురించి అక్కడ రాయబడింది మనకి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం అంటే క్రైస్తవులు కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించెను. ఇదే అండి ప్రభునందు మృతులంటే ఇదే. ఎందుకన్నా యాకోబు చనిపోయామంటే, నా కోసం, నా పాప శాపముల కోసం, నా అపరాధముల కోసం క్రీస్తే మరణించినప్పుడు ఆఫ్టర్ నేను చావకపోతే, సాక్ష్యం మారకపోతే చెప్పండి, ఆయన శిష్యుడినే కాదు. నా కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడో చెప్పండి, క్రీస్తు కోసం, ఈ సంఘం కోసం, రానున్న భవిష్యత్తులో ఉన్న విశ్వాసుల కోసం నేను ఒక మాదిరి ఆదర్శవంతుడిగా ఉండాలి కనుక నా ప్రాణం పెట్టేశాను. యాకోబుని ఖడ్గముతో చంపడం అంటే అండ్ ఆసమాష కాదు. ఎందుకు చెప్పారు తెలుసా? క్రైస్తవం విస్తరిస్తుంది కనుక. ఎందుకు చెప్పారు తెలుసా? ఆ క్రైస్తవం ఒక ఉన్నత స్థాయిలో ఆ రోజు అభివృద్ధి అవుతుంది. అందుకే యాకోబుని చెప్పండి చంపేశారు, ఖడ్గముతో చంపేశారు అర్థాంతరంగా. లాస్ట్ మాట అండి, స్టెఫను గారు మరణం కూడా చెప్పండి, అంతేనా? ప్రభునందు మృతునందు స్టెఫను మరణం ధన్యమండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59-60 అయిపోయింది. ఏమండి, అందులో అద్భుతమైన ప్రసంగం చేశాడు మన స్టెఫన్ గారు. చరిత్రను ముందు పెట్టి ప్రసంగం చేశాడు. సౌలు ఆ సౌలే స్టెఫను ప్రసంగానికి ఫిదా అయిపోయాడు. నేనే జ్ఞాని అనుకున్నాను, నాకంటే ఈయన మంచి జ్ఞాని. ఏం ప్రసంగం చేశావు బ్రదరు, ఆహా. ఏమండి, చివరికి అదే స్టెఫను క్రీస్తు కొరకు బ్రతికాడు, క్రీస్తు సువార్తను ప్రకటించాడు. చివరికి తన పంచ ప్రాణాలు క్రీస్తు కోసమే వదిలాడు. ఆయన ధన్యుడు. ఈరోజు మనము కూడా పాయింట్ క్యాచ్ చేయండి, మనము కూడా అదే స్థాయిలో ఉండాలని, అదే స్థితిలో ఉండాలని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అభిమానం, తగ్గింపు, లోబడి మనం కూడా ప్రభువునందు మృతి పొందే ధన్యులుగా ఉండాలని ఆశిస్తూ ఇదిగోండి ఈయన కూడా చక్కని సేవ చేసి సంఘానికి, కుటుంబానికి, సమాజానికి మంచి ఆదర్శవంతుడిగా ఉండి ఆయన చనిపోయాడు. ఈరోజు మనం కూడా ప్రభునందు మాత్రమే చనిపోవాలి. ప్రభుకు దూరంగా ఉండి చనిపోతే ధన్యులుగా ఉండడం, పరలోకం మనకి రాదు. కనుక ప్రభునందు మృతులు మాత్రమే ధన్యులు. అందరికీ నా యొక్క వందనాలు. సేవకులు